హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఇంపార్టెంట్ థింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి ఏ సబ్జెక్ట్ మేజర్ గా ఫోకస్ చేయాలి. ఎందుకంటే కనుక డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది చాలా ప్రెస్టీజియస్ అండ్ మనకి శాలరీ పరంగా చూసుకున్నా కూడా అండ్ అలాగే సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ చాలా మంది కూడా దీనికి పోటీ పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో మనం చూసుకుంటే కనుక ఎక్కువ వెయిటేజ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటుందని మనం గమనిస్తే కనుక డెఫినెట్ గా డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది పూర్తిగా డ్రగ్స్ గురించి సంబంధించింది. అట్ ద సేమ్ టైం డ్రగ్ ఇన్స్పెక్టర్ కి అంటే ఒక ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఒక మెడికల్ షాప్ కావచ్చు, లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ మెడిసిన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎక్కడైనా మెడిసిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక దాని గురించి పూర్తిగా తెలుసుకొని అది తప్ప రైట్ అని తెలుసుకొని దాన్ని వివరించే, అట్లాగే దానిలో ఏమన్నా డ్యామేజ్ ఉంటే కనుక ఏమన్నా తప్పు ఉంటే కనుక అండ్ 100% హీ హావ్ ద ఫుల్ రైట్ అనమాట. దానికి సంబంధించి మనం చూసుకుంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే ఇందులో ముందుగా మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ కి ఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ యూపీఎస్సి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అప్కమింగ్ డెఫినెట్ గా తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2025 లో తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాని యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ కూడా ఖచ్చితంగా మనం ఒకసారి అయితే చూద్దాము. వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎటువంటి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా డెఫినెట్ గా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా కోచింగ్ డీటెయిల్స్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం మన కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మన ఒక వాట్సాప్ ఛానల్ గ్రూప్, అలాగే మీకు డెఫినెట్ గా మన ఫర్దర్ లింక్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు చూసి డెఫినెట్ గా మన లింక్స్ అయితే ఫాలో చేయండి. ఓకే, ఇక్కడ మేజర్ గా డ్రగ్ ఇన్స్పెక్టర్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ విల్ బి ద జనరల్లీ ఫార్మాస్యూటిక్స్. ఫార్మాస్యూటిక్స్ మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ సబ్ కంపోనెంట్స్ ఉంటాయి కదా. టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్, పేరెంటల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫార్మాస్యూటిక్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే కనుక అసలు ఫార్ములేషన్ స్టార్ట్ అవుతుంది మనకి అక్కడ నుంచి. ఇందులో మళ్ళీ నెంబర్ ఆఫ్ సబ్ యూనిట్స్ ఉంటాయి. మళ్ళీ డీటెయిల్ గా ఫార్మాస్యూటిక్స్ లో ఏం చదవాలి, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లో ఏం చదవాలో కూడా ఖచ్చితంగా నేను చెప్తాను అండ్ ఇక్కడ అప్కమింగ్ వీడియోస్ లో. అండ్ డెఫినెట్ ఎక్కడైతే టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్, ఆయింట్మెంట్స్, పేరెంటల్స్ వీటిలో మళ్ళీ ఎక్కువ వెయిటేజ్ ఏ టాపిక్స్ మీద ఉంది, బిట్స్ ఎలా ఉన్నాయి కూడా మనం అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాము. అండ్ డెఫినెట్ గా కొన్ని ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీరు చూడబోతున్నారు అప్కమింగ్ వీడియోస్ లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫార్మకాలజీ అండ్ 100% ఉన్న సబ్జెక్ట్స్ లో డెఫినెట్ గా ఎక్కువ వెయిటేజ్ ఫార్మకాలజీ గురించే. అంటే ఆ డ్రగ్ ఏంటి, మీకు ఆల్రెడీ తెలుసు ఫార్మకాలజీ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ డ్రగ్స్. ఆ డ్రగ్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్ ఏంటి, దాని యొక్క మెకానిజం ఏంటి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మొత్తం మనం చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో కూడా మనకి జనరల్ ఫార్మకాలజీ కనుక మీరు అవగాహన ఉంటే టోటల్ ఫార్మకాలజీ మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ అందులో రిసెప్టార్స్ టాపిక్ ఖచ్చితంగా మీకు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే అసలు ఫార్మకాలజీలో రిసెప్టార్స్ ఎందుకు చదవాలి, రిసెప్టార్స్ ఇంపార్టెన్స్ ఏంటనేది దాని మీద కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. మన వీడియోస్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఫార్మకాలజీ మనం చూసుకుంటే కనుక ఫార్మకాలజీలో మేజర్ గా క్లాసిఫికేషన్స్. క్లాసిఫికేషన్స్ లో అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు 100 క్లాసిఫికేషన్స్ ఉన్నాయనుకోండి. ఆ 100 క్లాసిఫికేషన్ లో 80% ఆఫ్ క్లాసిఫికేషన్స్ మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కనుక ప్రిల్స్ కావచ్చు, లాల్స్ కావచ్చు, సెట్రాన్స్ కావచ్చు, గ్రావిల్స్ కావచ్చు, ఇట్లా ఒక కామన్ టర్మ్ అయితే ఉంటుంది ఆ క్లాసిఫికేషన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు పర్టికులర్ టాపిక్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షైజోఫ్రీనియా. షైజోఫ్రీనియా నథింగ్ బట్ ఎందుకు వస్తుంది, అది ఎలా తగ్గిస్తారు అనేది ఒక క్లారిటీ మీకు ఉందనుకోండి, డ్రగ్స్ ఆ విధంగా కూడా మీరు ఈజీ గుర్తుపెట్టుకోవడం ఛాన్స్ ఉంది. ఉన్న సబ్జెక్ట్స్ లో మోస్ట్ ఆఫ్ ద వెయిటేజ్, హైయెస్ట్ వెయిటేజ్ అనేది ఫార్మకాలజీకి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్. డెఫినెట్ గా అనాలిసిస్ అంటే ఒక కంపౌండ్ ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తాం కాబట్టి అనాలిసిస్ మీద కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే కనుక యూవి, ఎన్ఎంఆర్, ఐఆర్, క్రోమటోగ్రఫీ ఇట్లా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ మనకు కొన్ని ఉంటాయి. స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్, అలాగే ఫ్లోరిమెట్రిక్ టెక్నిక్స్. అనాలిసిస్ లో కూడా డెఫినెట్ గా ఇంకొంచెం మనం డీటెయిల్ గా ఏ టాపిక్స్ ఎంత బట్టి చదివితే బాగుంటుంది అనేది డెఫినెట్ గా మనం చూద్దాం అప్కమింగ్ లో. అండ్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కనుక టాబ్లెట్స్ ఫార్ములేషన్ అప్పుడు, లేకపోతే టాబ్లెట్స్ ట్రాన్స్పోర్ట్ అప్పుడు కావచ్చు, వాటర్ ఇట్ మేబీ డెఫినెట్ గా కంటామినేషన్ నుంచి దూరం చేయాలి కాబట్టి మైక్రోబయాలజీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మైక్రోబయాలజీ నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే స్టెయినింగ్ టెక్నిక్స్ గురించి కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా క్లాసిఫికేషన్, వైరస్ క్లాసిఫికేషన్, ఫంగస్ క్లాసిఫికేషన్ గురించి కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిసీజ్ ఏంటి, అవి కాజ్ చేసే ఆర్గానిజమ్స్ ఏంటి, లేకపోతే స్పెసిఫిక్ టెస్ట్ ఏంటి ఆర్గానిజం ఐడెంటిఫై చేయడానికి అని చెప్పేసి ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ డెఫినెట్ గా మన బాడీలో ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా ముందు బయోకెమిస్ట్రీ ద్వారా మనం అనలైజ్ చేస్తాం కాబట్టి
ప్రతి లెవెల్ ఏంటని చెప్పేసి దాని ద్వారా మనం డిసీజ్ తెలుసుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో బయోకెమిస్ట్రీ కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్, ద లా ఆఫ్ ఫార్మసీ. సో ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ నథింగ్ బట్ ద లా ఆఫ్ ఫార్మసీ కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ ఏంటి, అందులో ఉండే డిఫరెంట్ యాక్ట్స్ ఏంటి, అవి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగింది, అలాగే అందులో ఉండే నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఏంటి, అండ్ ఆ ఫార్మ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ పలానా హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉంటే ఎంతమంది ఫార్మసిస్టులు ఉండాలి, అలాగే ఇంకా మనం చూసుకుంటే కనుక షెడ్యూల్స్ గురించి డీటెయిల్ అడుగుతారు. సో అటువంటి వాటి గురించి మళ్ళీ మనం డెఫినెట్ గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక డీటెయిల్ గా అంటే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఈ విధంగా సబ్జెక్ట్స్ అయితే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఒకసారి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కి కావాల్సిన క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఒకసారి మనం చూద్దాం సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి. దాని తర్వాత స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఖచ్చితంగా మనం అయితే చూద్దాం. సో దీస్ ఆర్ ద కీ సబ్జెక్ట్స్ ఫర్ ద డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. మీరు కనుక యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ కానీ స్టేట్ లెవెల్ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక సో డెఫినెట్ ఈ సబ్జెక్ట్స్ మీదైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో ఇక్కడ అసలు సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, సో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎలిజిబిలిటీ మీరు గమనిస్తే కనుక జనరల్ ఎలిజిబిలిటీ, సో జనరల్ ఎలిజిబిలిటీ సో బి ఫార్మ్, ఫార్మ్ డి. సో బి ఫార్మ్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఫార్మ్ డి క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో బి ఫార్మ్, ఫార్మ్ డి మినిమం క్వాలిఫికేషన్ అండి. అండ్ సో దాదాపు మనం చూసుకుంటే కనుక 18 months ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనేది ఇండివిజువల్ గా ప్రతి ఒక్క స్టేట్ యొక్క ప్రతి రాష్ట్రాల యొక్క కోర్ట్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది. ఫ్రెషర్స్ కూడా ఎటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలిజిబుల్. అండ్ దాని తర్వాత చూసుకుంటే కనుక శాలరీ, సో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శాలరీ పరంగా చూసుకుంటే కనుక 47,000 నుంచి 1,51,000 ఉండే ఛాన్స్ ఉంది. పే స్కేల్ లెవెల్ అనేది 8 అనేది ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మంత్లీ మీకు ఎంత వచ్చే అవకాశం ఉందంటే కనుక మంత్లీ మీకు దాదాపుగా 85,000 వచ్చే ఛాన్స్ ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. అండ్ ఏజ్ లిమిట్ పరంగా చూసుకుంటే కనుక ఓపెన్ కేటగిరీ 21 to 30 years, అండ్ ఓబీసీ 21 to 33, ఎస్సీ ఎస్టీ 21 to 35, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 35 నుంచి 45 years దాకా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను. సో జీప్యాట్ డిస్కనెక్ట్ సెంటర్, సో త్రూఅవుట్ ఇండియా వెల్ నోన్ ప్లాట్ఫామ్, ఫార్మా ఫీల్డ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఫర్ గివింగ్ కోచింగ్ టు ద జీప్యాట్ నైపర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్. And I am also part of the GDC English classes. So recently 6 months back GDC ఫ్లేవర్ అనేది మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే GDC లో మనకి రికార్డింగ్ క్లాసెస్, ప్రీ రికార్డెడ్ క్లాసెస్, యూట్యూబ్ లెక్చర్స్, లైవ్ క్లాసెస్ అండ్ MCQs డిస్కషన్స్, మెనీథింగ్ విల్ బి రెడీమేడ్లీ అవైలబుల్. అండ్ మీరు కనుక యూజ్ చేసుకోగలిగితే 100% సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డెఫినెట్ గా GDC యొక్క మెటీరియల్స్ అనేవి త్రూఅవుట్ ఇండియా కూడా వెల్ నోన్ అన్నమాట. సో మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. సో 7995318103. సో ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇది సింపుల్ గా సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గురించి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేట్ లెవెల్ అంటే మనకు అప్కమింగ్ చూసుకుంటే కనుక 2025లో డెఫినెట్ గా మనకి తెలంగాణ ఫార్మసిస్ట్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుంది. సారీ, తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది. సో ఒకసారి దాని డీటెయిల్స్ కూడా చూద్దాము. సో తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది ఒకసారి సింప్లిఫైడ్ గా చూద్దాం ఇదే వీడియోలో మనం. ఓకే, సో ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ అన్నమాట. సో దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఏజ్ చూసుకుంటే 18 to 44 years ఖచ్చితంగా ఉన్నారు. అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రాయవచ్చు. అండ్ శాలరీ పరంగా చూసుకుంటే కనుక 51,000 నుంచి 1,20,000 దాకా ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంకొక అంటే బ్రీఫ్ గా అంటే మెయిన్ అసలు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక తెలంగాణ స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మినిమం క్వాలిఫికేషన్ లెవెల్స్ మనం గమనిస్తే కనుక సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఆర్
PharmD are medicine with specialization in clinical pharmacology or microbiology from a university established in India by law. సో ఖచ్చితంగా బీ ఫార్మసీ అయిపోయిన వాళ్ళు, ఫార్మడీ అయిపోయిన వాళ్ళు, అలాగే మెడిసిన్ లో ఎస్పెషల్లీ ఫార్మకాలజీ మైక్రోబయాలజీలో స్పెషలైజ్ చేసిన వాళ్ళు కూడా దీనికి 100% అప్లై చేయొచ్చు. తెలంగాణ స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి, తెలంగాణ స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి. అండ్ సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మినిమం ఖచ్చితంగా 18 ఇయర్స్ అయితే ఉండాలి ఆ పర్సన్ కి. అండ్ మాక్సిమం 44 ఇయర్స్ దాకా వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే వాళ్ళకి చక్కగా రాయొచ్చు, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ రిలాక్సేషన్ కేటగిరీస్ చూసుకుంటే కనుక సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక సో దాదాపు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళకి దాదాపు అప్ టు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక డెఫినెట్ గా 3 ఇయర్స్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ ఎన్సిసి who have worked instruction in NCC 3 years and length of service rendered in the NCC. And SC, ST or BCs and EWS nearly 5 years అన్నమాట. అంటే ఇక్కడ క్లియర్ గా మీరు గమనిస్తే కనుక ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసి మనం చెప్తున్నది. అండ్ మాక్సిమం 99% సేమే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏజ్ కానీ, శాలరీ డీటెయిల్స్ కానీ, అవన్నీ కానీ మేబీ లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉండొచ్చు. అది మీకు 100% అప్కమింగ్ నోటిఫికేషన్ కొంచెం డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తుంది. సో ఇంకా మీకు తెలుసు, సో ఇది వచ్చేసి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ప్రజెంట్ ప్రతి ఒక్కటి స్టేట్ లెవెల్లో కానీ, సెంట్రల్ లెవెల్లో కానీ అన్ని కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు జరుగుతున్నాయి. అండ్ జనరల్ గా చూసుకుంటే కనుక పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో ఒక పేపర్ వచ్చేసి పూర్తిగా ఫార్మసీ ఉంటుంది, ఇంకో పేపర్ వచ్చేసి జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. సో దాని గురించి మనం క్లియర్ గా అప్కమింగ్ వీడియోస్ లో అయితే డిస్కస్ చేస్తాము. సో ఇది సింపుల్ గా డ్రగ్ ఇన్స్పెక్టర్. సో సెంట్రల్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఫోకస్ చేయాలి, అలాగే చూసుకుంటే కనుక సో సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి, స్టేట్ లెవెల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ కి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి కూడా మనం క్లియర్ ఇందులో చూసాము. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 100% మీరు కోచింగ్ కోసం చూస్తుంటే కనుక యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ డెఫినెట్ గా మన ఛానల్ కూడా షేర్ చేయండి. అండ్ అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.